లేదు, వన్ టైం వాచబుల్. లేదు, టు బీ ఫ్రాంక్ బిలో యావరేజ్. అంత గొప్పగా ఏం లేదు మూవీ. మరి ముగ్గురు హీరోయిన్లతో ఈ సినిమా ప్రభాస్ అంటే జస్ట్ టైం పాస్ పెట్టినట్టుంది ముగ్గురు హీరోయిన్స్. అంతేం లేదు, బిలో యావరేజ్. ఏందన్నా మారుతి అన్నట్టు తీశాడు, అసలు ఎందుకు ఒప్పుకున్నాడు, ఎందుకు చేశాడు, ఆ గ్రాఫిక్స్ ఏంది, బొమ్మ కదులుతుంది, అసలు ఏంది, కథ ఎందుకు రాసుకున్నాడు, ప్రొడ్యూసర్ ఎందుకు నమ్మాడు, ప్రభాస్ అన్న ఎందుకు నమ్మాడు? ఇంటర్డ్రెస్ కూడా చెప్పాడు కదా, డిసప్పాయింట్ అయితే ఇంటి దగ్గర గుడ్డులతో కాదు రాళ్లతో కొట్టాలి నా కొడుకుని. ఏందన్నా తీరం, చెయ్యి స్టోరీ లేదు ఏం లేదు, అనవసరంగా వచ్చాం. బాగుందన్నా అన్నా సినిమా మామూలు లేదన్నా, మైండ్ పోతుంది. అసలు మారుతి ఎలా రాశాడు కానీ తెలియదు, కానీ సెకండ్ పార్ట్ ఉందని మేము అనుకోలేదు. ఇంత బుట్టిచ్చాడు, రాజులకే రాజు, ప్రభాస్ రాజు. నా సినిమా మట్టికి అల్టిమేట్ అన్న, మూవీ మట్టికి టూ కూడా ఉంది. హర్రర్ మూవీ అయితే హైయెస్ట్ అన్న. అసలుకి సినిమా ఇది రికార్డ్ అన్న. ఆ సింపుల్ డైరెక్టర్ అయినా కానీ వాస్తవానికి రాజమౌళి టైప్ లో తీసాడు. అంటే డైరెక్టర్ అనేది వాస్తవానికి హైలైట్ అన్న. చూసిన వాళ్ళు ఎవరైనా సరే మైండ్ ఫిక్స్ అయిపోతారు. ఫస్ట్ వాళ్ళు భయపడతారు. మన కల్కితో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కదా ఈసారి. కల్కి 1 డిసప్పాయింట్, కల్కి 2 అయితే దీన్ని మించి ఉండి ఎక్స్పెక్టేషన్. కల్కి 2 దీన్ని మించి ఉంటుంది. క్లైమాక్స్ అయితే కొత్త జినిగిపోయింది, అసలు మామూలుగా లేదు. ఎక్స్పెక్టేషన్స్ 100% పెట్టుకుంటే 10,000% ఇచ్చాడు. సినిమాలో ఫైట్లు మారుతి డైరెక్షన్ అయినా అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్ బాగా కామెడీగా ఉంది, సెకండ్ హాఫ్ నుంచి బాగా చేసింది. యాక్టింగ్ అయితే ప్రభాస్ అన్నయ్య చింపేసాడు. మారుతి డైరెక్షన్ అని కూడా గుర్తుపట్టలేము, అట్లా ఉంది డైరెక్షన్. క్లైమాక్స్ గానీ ఇంటర్వెల్ ఫైట్ గానీ అంతా బాగుంది. క్రొకడైల్ ఫైట్ ఎలా అనిపించింది? అదైతే చింపేసాడు, అసలు మెంటల్ ఎక్కిపోయింది. అసలుకి సాంగ్స్ కానీ సాంగ్స్ అంతా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ముసలి ఫైట్ కదా, మొత్తం గేమ్ అంతా చేంజ్ అయిపోయింది. అక్కడ నుంచి ప్రభాస్ అన్నయ్య పీక్స్ ఇంకా చింపేశాడు. ఇంకా అక్కడ నుంచి సినిమా అయితే సినిమా చూడొచ్చు, బాగుంది. సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మారుతి గారికి థ్యాంక్ యూ. బాక్స్ ఆఫీస్ కి మొగుడు ప్రభాస్ రాజే. ఎవడు పడితే వాడిని ట్రోల్ చేసుకొని మీకు మీరే రాసాలనుకుంటే సరిపోదమ్మా. ఎప్పటికైనా బాక్స్ ఆఫీస్ రికార్డు కొట్టేది ప్రభాసే, ఇంకొకటి ఎప్పటికైనా ఆయనే కింగ్. సినిమాకి వచ్చేసరికి క్లైమాక్స్ ఉంది. ఫైనల్ గా మా మారుతి అన్న మాకు ఒక ఇట్టిచ్చాడు ప్రభాస్ అన్న తరపున. ఎస్కే అన్న కెమెరా ఆన్ ఉందా? ఎస్కే అన్న నువ్వు ఇచ్చిన ఓపితే మేము థియేటర్కి వచ్చాం. ఇట్టు కొట్టేసామన్నా, డోంట్ ఫీల్, ఇట్టు కొట్టాం. మటుకు అనిపించారు మా అన్నయ్య ప్రభాస్ అన్న మటుకు. సాంగ్స్ క్యాక్ ఆ సినిమా కూడా హైలైట్ అన్న. అసలు జై ప్రభాస్, జై రమేష్ స్టార్, జై రమేష్ స్టార్. ఫైట్ లేట్ ఫైట్ లేట్ అసలు ఒక ఫైట్ అయితే అసలు చెప్పలేము. అసలు ఫైట్ అలా ఉంది. లాస్ట్ లో క్లైమాక్స్ చింపాడు జోగర్ లాగా. అసలు మారుతి సార్ దేవుడు సార్ ఓల్డ్కి ఇచ్చారు మా బాడీకి డైనోసారే పెద్దది, మొసలి ఏం సరిపోయింది, నక్కున్నట్టుంది ఆ బాడీకి. సూపర్ బాగుంది, సినిమా బాగుంది అన్న. సినిమా మామూలు లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక మామూలుగా అందరికి మైండ్ పోతుంది. పార్టీ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. అక్కడ మామూలు ఎలా రాశాడు. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది భయ్యా, సినిమా మాత్రం హైలైట్. ఇప్పుడు పార్ట్ 2 అన్నారు కదా, పార్ట్ 2 కి పార్ట్ 2 లో వచ్చేసరికి క్లైమాక్స్ లో అసలైన సంజయ్ దత్ దెయ్యం రూపంలో మారి జోకర్ క్యారెక్టర్ లో వస్తాడు. అది సెకండ్ పార్ట్ లో మాత్రం పీక్స్ అన్న. సెకండ్ పార్ట్ లో చూపిస్తాడు అసలు రూపం అంటే ఏంటో. ఫస్ట్ పార్ట్ లో సంజయ్ దత్ వస్తాడేమో మేము ఎక్స్పెక్ట్ చేసాం, కానీ పార్ట్ 2 లో మటుకు సంజయ్ దత్ వస్తాడు. ప్రభాస్ యాక్టింగ్ మాత్రం వెంటేజ్ లుక్. మాకు 3 సంవత్సరాల తర్వాత ఒక మామూలు లేదు, ఒక లుక్ చూస్తుంటే యాక్టింగ్ తో అల్లాడిచ్చాడన్న. అసలు దీనికి అసలు సంబంధమే లేదు. బాహుబలి చూసిన తర్వాత ఒక డార్లింగ్ ప్రభాస్ ఎట్లా ఉన్నాడో ఆ వింటేజ్ లుక్ లో చూసాం మేము అందరం. మారుతి అన్నయ్య మాత్రం చింపేశాడు. అసలు ఆయన డైరెక్షన్ అయినా అనిపించింది. అట్లా అది అట్లా ఉంది అనమాట. ప్రభాస్ అన్న డాన్స్ గానీ, వింటేజ్ లుక్స్ గానీ, కట్అవుట్ గానీ అదిరిపోయింది. అసలు బాడీ గానీ, కట్అవుట్ గానీ మొత్తం పీక్స్. అసలుకి ప్రభాస్ అన్నయ్య చెప్పినట్టుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ లాస్ట్ క్లైమాక్స్ పెన్నుతో రాసావా మిషన్ తో రాసావా అనేది మాత్రం చింపి పడేశాడు. ప్రభాస్ రేంజ్ సినిమా ఏం కాదు. అసలు ఫస్ట్ నుంచి కూడా సినిమా అంత విషయం తక్కువను హర్రర్ మూవీలాగా తీయడం పూర్తిగా తీయలేకపోయారు. అందుకంటే సూపర్ ఉంది, పర్లేదు, చాలా బాగుందన్న. బాగుంది సినిమా, బాగుంది, బానే ఉందన్న. బాగుందన్న వింటేజ్ ప్రభాస్ బాగుందన్న. ఫస్ట్ ఉంది బాగా. అసలు ఎక్కడ ఫాల్ట్ వచ్చిందంట? ఏముందా అంతా ఫాల్ట్ ఏమి లేదు. సినిమా ఆ నాయనమ్మ ఏంది, ఈడు మా హీరో ఏంది, ఆ దెయ్యాలు ఏంది, అయ్యేంది ప్రజాశాప అంటే దేని గురించి తీశాడు అసలు? అంత పెద్ద హీరోని పెట్టి ఆ సినిమా తీసేసి హీరోని ఎట్లా చూపించాడు అసలు? ఏం చేశాడు అసలు? ఏమైనా అర్థం ఉంది? ఆయనకి తలకాయ ఉంది తీశాడు ఆ సినిమా. ఫైట్లు ఎలా ఉన్నాయి?
ఏం ఫైట్లు అన్నా, ఫైట్లు లేవు సినిమాలో, అస్సలు ఏమీ లేవు. సినిమా ర్యాంపేజ్. ప్రభాస్ అన్న చివరి లుక్ క్లైమాక్స్ అదిరిపోయింది. ఈ సినిమాకి 1000 కోట్లు. ఎవరేమనుకున్నా సినిమా అదిరిపోయింది అంతే. యావరేజ్ సౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది, బీజిఎం బాగుంది. అంటే అంత కొంచెం మధ్య మధ్యలో అలా ల్యాగ్ అలా కొంచెం ఇదిగా ఉండి ల్యాగ్ అని కొంచెం ఆ ల్యాగ్ కవర్ చేస్తే బాగుంటది. ట్రైలర్ లో చూపించిన మెయిన్ పార్ట్స్ అంటే హైలైట్ కొన్ని తీసేసారులే కానీ ఓకే పర్లేదు, గుడ్ మూవీ, చూడొచ్చు. సినిమా మామూలు లేదు, ఖచ్చితంగా 2000 దాటిద్ది. 2000 కోట్లు కన్ఫర్మ్. సాంగ్స్ ఫైట్లు మామూలు లేవు, రొమాన్స్ కానీ మామూలు లేవు. ఫైట్లు, రొమాన్స్, హర్రర్ అన్ని చెప్పినట్టు చేశారు సినిమా. ఫస్ట్ టైం హర్రర్ మూవీ హిస్టరీ రిపీట్స్. సూపర్ అండి మూవీ అసలు సూపర్ ర్యాంప్ ఆడిచ్చేసాడు. ఎలా ఉంది తమన్ గారిది? సూపర్ అసలు దూల. చాలా బాగుంది సినిమా. తమన్ మ్యూజిక్ అయితే అసలు మరి మామూలు లేదు, లాస్ట్ లో ట్విస్ట్ అయితే సూపర్ గా ఉంది. సూపర్ ఉంది, చాలా బాగుంది మూవీ. అన్ని సీన్లు నచ్చాయి, ఏం బాగుంది అన్న చెప్పడానికి లేదు. సినిమా అయితే చూడొచ్చు, బాగుంది, చాలా బాగుంది. హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అన్ని హైలైట్. ప్రభాస్ కొత్త లుక్స్ లో చూసాం, అన్ని బాగున్నాయి. పాత డార్లింగ్ వింటేజ్ వచ్చేసాడు మాకు. చాలా బాగుంది. ప్రభాస్ ఇప్పుడు అలా చూస్తామని మనం అనుకోలేదు. ఫ్యాన్స్ గా చాలా హ్యాపీగా ఉంది. ఒక్కో సీన్ మాత్రం చాలా బాగున్నది. వింటేజ్ డార్లింగ్ అయితే చూసాం. సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. ఫైట్లు ఎలా ఉన్నాయి? ఫైట్లు చాలా బాగున్నాయి. ప్రభాస్ కి ఫైట్ల గురించి ఎప్పుడు సంబంధం లేదా, ఎప్పుడు ఫైట్లు బాగా చేస్తారు. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలా బాగున్నది సినిమా మాత్రం. సెకండ్ హాఫ్ చాలా బాగుంటది. సెకండ్ హాఫ్ ఒక రేంజ్ కి తీసుకెళ్తారు సినిమా. హీరోలతో పెట్టారు ఈ సినిమాలోని, ఎండింగ్ వరకు ఉంటారు, అంతా బాగుంటది, చాలా బాగుంటది. మొత్తం ముగ్గురికి ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్కరికి ఇచ్చారు అనమాట. బాగుంది, చాలా బాగుంది. ముగ్గురు బాగా ఇచ్చారు. మరి తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అదొక ప్లస్ పాయింట్ మ్యూజిక్ మూవీకి బాగా. ఇటువంటి సినిమా తీయడం కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే కొన్ని దీని వల్ల ఒక ఇబ్బందికరమైన, ఎందుకంటే ఆయన ఒక స్టార్ హీరో. అలాంటి హీరోని ఎప్పుడు కూడా మనం ఈ విధంగా చూసుకోకూడదు, ఇంకా అద్భుతంగా కూడా చూపించుకోవచ్చు. మరి ఆ డైరెక్టర్ మరి ఆ విధంగా తీయడం అంటే నిజంగా ఆయన ఫ్యాన్స్ గా నేనే బాధపడుతున్నాను. డిఫరెంట్ ఏం లేదు, అంత నార్మలే, అంత ప్రభాస్ తోనే. అన్నే ఉన్నాడు, స్క్రీన్ అదిరిపోయింది. మరి ముగ్గురు హీరోలతో ఈ సినిమా మరి ప్రభాస్ అన్నే ఉండాలంటే ముగ్గురు ఉండాలి. ముగ్గురు సరిపోరు, మేనేజ్ చేసేసారు. బీజిఎం భద్రడిచిపోయింది. రాజులకే రాజు, ప్రభాస్ రాజు, మా దేవుడు. బాగుంది, క్లైమాక్స్ బాగుంది. తమిళ నుంచి అయితే చాలా సూపర్ ఉంది. రాజాసాబ్ మూవీ ఎలా తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ అయితే దోవలుగా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, కానీ మ్యూజిక్ తో సరిపెట్టాడు. హీరోయిన్స్ అయితే సూపర్ దోవలు తీస్తారు బ్రో. ముగ్గురు కసక్ లేడీస్ అసలు ఫైట్ తీస్తాడు బ్రో. మెయిన్ రాజాసాబ్ తాత కెటప్ మొత్తం తీస్తాడు బ్రో. సినిమా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా తీస్తాడని. రాజాసాబ్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మారుతి, జై మారుతి. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంది? ప్రభాస్ కోసం అయితే మూవీ చూడొచ్చు. ఎలా ఉంది మేడం సినిమా? బానే ఉంది. అంటే ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, అందరూ చూడొచ్చు. మరి ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది, చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది, సూపర్ అన్న. చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? ప్రభాస్ నచ్చాడు. ఎక్సలెంట్ అండి, సూపర్ గా ఉంది సినిమా. బాగుందండి, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, బట్ బాగుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఓవరాల్ గా బాగుంది, చాలా బాగుంది. మరి ప్రభాస్ యాక్షన్ ఎలా అనిపించింది? కేక సూపర్, తప్పకుండా చూడండి. తమన్ బీజిఎం ఎలా ఉంది? అంతా బాగుంది. చాలా బాగుందండి సినిమా. ఎలా అనిపించింది? అంటే డిఫరెంట్ గా అనిపించిందా? చాలా బాగుందండి సినిమా. ప్రభాస్ అన్న యాక్టింగ్ సూపర్ అన్న. తమన్ బీజిఎం ఎలా ఉంది? తమన్ చాలా బాగా బియ్యం ఇచ్చాడు, చాలా బాగుంది. చాలా బాగా చూపించారు, చాలా చేంజ్ అయిపోయాడు. స్టోరీ చాలా బాగుంది. తమన్ బీజిఎం బీజం పర్లేదు, బాగానే. ఫైట్లు చాలా బాగున్నాయి. మొత్తం కొత్త ప్రభాస్ని కొత్త స్టోరీగా చాలా బాగా చూపించారు. పార్ట్ 2 గురించి వెయిటింగ్. బ్లాక్ బస్టర్ రివ్యూ కూడా వేస్ట్. 300 వేస్ట్ అన్న. బాగానే ఉందన్న, సూపర్ అని దోల. అంటే ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. మా రెబల్స్ కి అయితే కనుక సూపర్ గా నచ్చుతుంది. మేము ఆయన లుక్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేసాము. సూపర్ సూపర్ సూపర్. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో పెట్టారంట కదా? ముగ్గురు కాదండి, 30 మంది పెట్టినా మేము రెబల్లే చూస్తాం. Yes, yes, రెబల్ స్టార్. పండగ ప్రభాస్ పండగ. పండగ చూడొచ్చు అంటారా ఫ్యామిలీ? పండగ ముందు కూడా చూడొచ్చు, 30 సార్లు చూడొచ్చు. బాగుందన్న. మేడం ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుంది. మరి ప్రభాస్ గారు డిఫరెంట్ గా కనిపించారా? మరి ప్రభాస్ ఎలాగున్న ప్రభాసే, ఆ కింగ్ అతను. కింగ్ అంటే కింగే. ప్రభాస్ సూపర్ సినిమా. రాజు ప్రభాస్ రాజు
సూపర్ అండి, సూపర్ సూపర్ గా ఉన్నాయి. మన ప్రభాస్ కోసం చెప్పాలి, ఎరగదీస్తారు, లోపలికి రండి. ఫస్ట్ మూవీ అయితే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ లేగలేదు. అంటే స్టార్టింగ్ 15 minutes మనల్ని మూవీలోకి తీసుకెళ్ళిపోయారు. ఏదేదో ఇంట్రెస్టింగ్, ఎంత ఇంట్రెస్టింగ్ వరకు ఉందో అంత ఇంట్రెస్టింగ్ వరకు తీసుకెళ్లారు. అండ్ మధ్యలో ప్రభాస్ అన్న టైమింగ్ కానీ కామెడీ టైమింగ్స్ అయితే వేరే లెవెల్. అంటే మనల్ని కమ్మేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ లాస్ట్ తర్వాత మూవీ చూసేవారు అంటే చిన్న డైలాగ్ పూర్తయ్యే వరకు నేను కూడా అదే తర్వాత మన రివర్స్లో మనల్ని కమ్మేస్తారు. అలాంటి చిన్న చిన్న సీన్స్ బాగున్నాయి. అండ్ మారుతి గారు అయితే ఈ ముగ్గురు హీరోయిన్స్ని చాలా బాగా ఆడుకున్నారు. అండ్ లాస్ట్లో గ్రాఫిక్స్ అయితే కొంచెం VFX ఫేసెస్ గ్రాఫిక్స్ కొంచెం బెటర్ అనిపించింది. బెటర్గా తీస్తే బాగుంది అనిపించింది. అండ్ కాన్సెప్ట్ అయితే వేరే లెవెల్, కొత్త కాన్సెప్ట్ మారుతి గారైనా తీసారా అని అనిపించింది. ఎందుకంటే అతను జోనర్ వేరు, కానీ ఈ జోనర్ అంటే చాలా కొత్తగా ఉంది. అండ్ రెండో థింగ్ అంటే డాక్టర్ స్ట్రేంజ్, మనం ఎవెంజర్స్లో చూసుకుంటే డాక్టర్ స్ట్రేంజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. చాలా బాగుంది మూవీ మాత్రం. కానీ వర్త్ వాచ్, ఒకసారి అంటే చూడాల్సిందే మూవీ. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తాను, చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా ఏంటంటే ఒక హిప్నోటిక్ థీమ్ మీద ఉంటుంది. అది క్లియర్గా అర్థం చేసుకోగలిగితే బ్లాక్ బస్టర్ అనే చెప్పొచ్చు సినిమా. ఓకేనా, ప్రభాస్ లుక్స్ పరంగా చాలా బాగా చూపించాడు. 10 సంవత్సరాల క్రితం ఫ్యాన్స్ ఏదైతే మేము మిస్ అయ్యామో ఆ గ్లోనెస్ కానీ ఫిజిక్ కానీ ప్రభాస్ బాడీ బాక్స్ ఆఫీస్ అంటారు చూడండి, దానికి జస్టిఫికేషన్ ఈ సినిమా అనమాట. ఎందులోని తగ్గించలేదు. ఈవెన్ మారుతి సినిమా కామెడీ ఫైట్స్ ఉండవు అని హర్రర్ కామెడీ ప్రభాస్ భయపడతారు అనుకున్నాం, కానీ ఫైట్లు కూడా ఏ విధంగా చూపించాలో అలాగే చూపించాడు. మెయిన్ ఏంటంటే ప్రభాస్ డ్యాన్స్, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ప్రభాస్ గారు 2 స్టెప్లు వేస్తే ఎలా ఉంటుందని. ఆయనకి నీ సర్జరీ అయిందన్నారు కానీ నీ సర్జరీ లాగా ఏమి అనిపించలేదు. డ్యాన్స్ అది చాలా బాగానే చేశారు. సో సినిమా అయితే చాలా బాగుందండి. ఓకేనా, కానీ అంత చిన్న డైరెక్టర్ నేర్చుకొని ఇలాంటి బిగ్ సైజ్ కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ అవ్వడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ అయితే పేపర్ రైటింగ్ పీక్, ఎగ్జిక్యూషన్ పీక్, అంతే. నో వన్ మ్యాన్ షో. ప్రభాస్ ఏ సినిమా 1000 కోట్లు కట్టినా పెద్ద డైరెక్టర్ తోనే 1000 కోట్లు కొట్టాడు. పెద్ద డైరెక్టర్ తోనే ప్రభాస్ హిట్ అన్నారు కదా. రేపు పొద్దున మారుతిని కూడా పెద్ద డైరెక్టర్ అనే అంటారు. సో హిట్ అయితే ఎవరైనా పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు. అంటే అది డైరెక్టర్ గొప్పతనం కాదు, ప్రభాస్ చేతిలో పడితే ఎవరైనా గొప్ప డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవుతుంది. బుక్ అయితే ఇచ్చారు ఎవరి కోసం ఇవ్వడానికి? ఇది ప్రభాస్ గారి మీద అభిమానంతో తీసుకొచ్చాం. కేవలం ప్రభాస్ గారికి ఇవ్వడం కోసం మాత్రమే, ఎవరికి ఇవ్వడం కోసం కాదు.